హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క వీడియోలో ఆపర్చునిటీలు ఉన్న అమౌంట్ని విత్డ్రా ఏ రకంగా చేసుకోవాలి, విత్డ్రా చేసుకున్న అమౌంట్ మనకి వైరల్ పేకి ఏ రకంగా వస్తుంది, అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన వైరల్ పే అనేది పాత వర్షన్ అంటే వైరల్ పేకి సంబంధించిన పాత అప్లికేషన్ ఏదైతే ఉందో అది వర్క్ అవ్వడం లేదండి. ఎందుకు వర్క్ అవ్వడం లేదంటే మనకి కొత్త అప్లికేషన్ అనేది అప్డేట్ మోడ్లో ఉంచారన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ పాత అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళకి రీఛార్జ్లు కానివ్వండి, అలాగే విత్డ్రాలు కానివ్వండి కనబట్టలేదు అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఉంది. కాబట్టి మీరు ఏ రకంగా కొత్త అప్లికేషన్లోకి లాగిన్ అవ్వాలి అనేది మనం చెప్పుకుందాం. అలాగే ఎవరైతే ఇంకా వైరల్ పే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో అది రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తానండి. వీడియో అంతా పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి టాస్క్లు ఎలా చేయాలి అన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే, దీని గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఒకవేళ ఆపర్చునిటీ ఎవరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింకు, వాట్సాప్ ఛానల్ ఇవన్నీ కూడా ఇచ్చాను. వాటిలో మీరు జాయిన్ అయ్యి ఉంటే ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనం విత్డ్రా చేయాలనుకుంటున్నాం కాబట్టి పైన కాయిన్స్ మీద క్లిక్ చేయండి. కాయిన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పటికి నేను ఎంత అమౌంట్ విత్డ్రా పే చేశాను ఏంటనేది మీకు మొత్తం ఇక్కడ క్లియర్గా అయితే ఎంత సక్సెస్ అయింది అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. కేవలం ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రమే 10 రూపాయలు అమౌంట్ అనేది మీరు చెకింగ్ కోసం మాత్రం 10 రూపాయలు చేయండి. అత్తమాటికి 10 రూపాయలు అమౌంట్ చేయొద్దండి. ఫస్ట్ టైం మాత్రమే ఈ 10 రూపాయలు అనేది మీరు ఎప్పుడు విత్డ్రా చేయొచ్చు అంటే మినిమం మీకు 1000 కాయిన్స్ ఎప్పుడైతే వస్తాయో 1000 కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు 10 రూపాయలు. ఎందుకంటే ఒక కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 1 పైసా కాబట్టి మనకి 1000 కాయిన్లు వచ్చినప్పుడు 10 రూపాయలు అవుతుంది. టెస్టింగ్ పర్పస్కి మీరు ఇక్కడ 10 రూపాయల మీద సెలెక్ట్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ ఇక్కడ ఆటోమేటిక్గా ఉంటుందండి. ఇక్కడ ఈ నెంబర్ ఒకటి, వైరల్ పేలో ఇచ్చే నెంబర్ ఒకటి, 2 ఫోన్ నెంబర్లు ఒకటే అయి ఉండాలి, 2 మెయిల్ ఐడీలు కూడా ఒకటే అయి ఉండాలి. అప్పుడు మాత్రం మీకు విత్డ్రా అనేది పనిచేస్తుంది. ఇక్కడ 10 రూపాయల మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మీకు విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత షూర్ మీరు విత్డ్రా చేస్తారనుకనే ఓకే కొట్టాలన్నమాట. ఓకే కొట్టగానే మీకు ఇక్కడ పెండింగ్ అని వస్తుంది. పెండింగ్ అని వచ్చిన తర్వాత 24 గంటల నుంచి 30 గంటల లోపు ఫస్ట్ టైము మీకు ఈ రకంగా సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ టైం నుంచి మీరు విత్డ్రాలు చేసినప్పుడు ఖచ్చితంగా మీరు అమౌంట్ కొద్దిగా 100 రూపాయలు కానీ ఈ అమౌంట్ అయ్యేదాకా విత్డ్రా పెట్టకుండా ఉంటే బెటర్ అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే 10 రూపాయలు ఎక్కువ విత్డ్రాలు పెడితే సిస్టమ్ మీద లోడ్ పడే అవకాశం ఉంది కాబట్టి చెక్ చేసుకోండి. విత్డ్రా పెట్టిన అమౌంట్ మీకు ఈ రకంగా వైరల్ పేలోకి అయితే 24 అవర్స్లో అటు ఇటు టైంలో మనకైతే ఇక్కడ వచ్చి వ్యాలెట్ ఆప్షన్లో కూర్చుంటాయి. చూసరికి ఇది కొత్త వెబ్ అప్లికేషన్ అనమాట. మెయిన్ అప్లికేషన్ కూడా వస్తుంది ప్లేస్టోర్లో, బట్ అది ప్రజెంట్ మనకు వర్క్ అవ్వట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు వెబ్ అప్లికేషన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే పాత వైరల్ పే వాడుతున్నారు వాళ్ళందరూ కూడా సింపుల్గా ఇక్కడ సెర్చ్ ఆప్షన్లోకి వచ్చి వైరల్ పే క్రోమ్లోకి వచ్చి వైరల్ పే అని సెర్చ్ చేసి జస్ట్ దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఒక వెబ్సైట్ అనేది వస్తుంది. ఓకేనా, క్రోమ్ బ్రౌజర్లో వచ్చిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఏం చేయాలో కూడా నేను తర్వాత చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకునే వాళ్ళు ఇక్కడ మీరు మీ ఫస్ట్ నేము, మీ లాస్ట్ నేము, ఏదైతే ఆపర్చునిటీలు ఇచ్చారో ఆ ఫోన్ నెంబరు, ఆపర్చునిటీ ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కొట్టాలన్నమాట. ఇక్కడ కస్టమర్ ప్లేస్లో కస్టమర్ ఉంచేయండి. దాని తర్వాత మీ సిటీ వచ్చేసి సిటీ కొట్టండి, స్టేట్ వచ్చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే డిస్టిక్, అలాగే మీ పిన్ కోడ్ ఏదైతే ఉందో పలానా పిన్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా మీరు పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోగానే చూసారు అన్నీ వచ్చేసినాయి. అలాగే డిస్టిక్ వచ్చేసి మాది ఏలూరు కాబట్టి ఏలూరు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ రెఫరల్ కోడ్ వచ్చేసి ఎవరు మీకు ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళ రెఫరల్ కోడ్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు ఇంకా దీంట్లో జాయిన్ అవ్వకపోతే నా రెఫరల్ కోడ్ అనేది ఆల్రెడీ మీకు ఇక్కడ పెడుతున్నాను, అలాగే డిస్ప్లేలో కూడా వేస్తున్నాను. ఆ డిస్ప్లేలో ఉన్న రెఫరల్ కోడ్ ఇచ్చేయండి. ఎవరైతే ఇంకా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు వైరల్ పేకి సంబంధించిన రెఫరల్ కోడ్ అనమాట. ఇక్కడ ఆపర్చునిటీ సపరేటు, వైరల్ పే సపరేటు, రెండు కూడా సపరేట్ అనమాట. అలాగే ఎవరైతే ఆపర్చునిటీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఒక మొబైల్ ఒక అకౌంట్ మాత్రం లాగిన్ చేయాలి. అది లాగౌట్లు అసలు చేయొద్దు. లాగౌట్లు చేస్తే కంపెనీ సైడ్ నుంచి బ్లాక్ అవుద్ది. బ్లాక్ అయితే మీకు నెంబర్ వస్తే వాళ్ళకి మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ వరకు మీకు క్లియర్ అనుకుంటున్నాను. అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ రెఫరల్ కోడ్ కూడా అది చూపించాను కదా, రెఫరల్ కోడ్ ఇచ్చిన తర్వాత అగ్రి కొట్టిన తర్వాత క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే ఒక మెయిల్ వస్తుంది అన్నమాట. ఒక మెయిల్ అనేది కన్ఫర్మేషన్ మెయిల్ అనేది జీమెయిల్కి రావడం జరుగుద్ది అన్నమాట. ఓకేనండి, చూసారు కదా ఈ రకంగా పిన్ అనేది వచ్చింది. ఓకేనండి, ఈ పిన్ అనేది మనం ఇక్కడ కాపీ చేసుకోవడము, లేకపోతే ఈ పిన్ అనేది చూసుకొని ఇక్కడ మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ పిన్ అనేది గో టు లాగిన్లోకి వెళ్ళి ఇక్కడ మన నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత
చూసారు ఫస్ట్ ఇక్కడ 4 గళ్ళు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ పిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా 6 గళ్ళు, ఎందుకంటే ఇక్కడ 6 అంకెల ఓటీపీ వచ్చింది కాబట్టి 6 అంకెలు ఆటోమేటిక్గా అవుతుంది అన్నమాట. అది అంటే 6 అంకెలకు సరిపడా బాక్సులు వస్తాయి. ఫస్ట్ 4 బాక్సులు అనేవి కంగారు పడాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మీకు బాక్సులు అనేవి 6 అవుతాయి. 6 బాక్సులు ఇక్కడ 6 అంకెల నెంబర్స్ అనేవి మొత్తం టైప్ చేసిన తర్వాత సైన్ ఇన్. ఇక్కడ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వాళ్ళైనా లేదంటే ఆల్రెడీ మీరు గతంలో ఓల్డ్ వర్షన్కి సంబంధించిన వైరల్ పే వాడుతున్న వాళ్ళైనా సరే సేమ్ ఈ రకంగానే మీకు పిన్ అనే ఆప్షన్ పెట్టుకోమని వస్తుంది. ఓకేనండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ లాగిన్ పిన్ అనేది 2 సార్లు ఇచ్చుకోవాలి. దాని తర్వాత 2 సార్లు ట్రాన్సాక్షన్ పిన్ ఇచ్చుకోవాలి. ఈ లాగిన్ పిన్ ఏంటంటే మనం ఎప్పుడైతే అప్లికేషన్లోకి లాగిన్ అవుతామో ఆ లాగిన్ అయ్యే ముందు పైన మన ఫోన్ నెంబరు కింద ఈ 4 అంకెల పిన్ కొడితే మనం సిస్టంలోకి లాగిన్ అవుతాం. అలాగే ట్రాన్సాక్షన్ పిన్ ఏంటంటే మనం ఎప్పుడైతే రీఛార్జ్లు కానీ బిల్ పేమెంట్స్ కానీ చేస్తామో దానికి సంబంధించిన 4 అంకెల నెంబర్స్ అన్నమాట. ఈ కూడా నేను ఇచ్చిన తర్వాత మీకు మిగతా చూపిస్తాను. పిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఈ రకంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీ యొక్క రెఫరల్ కోడ్ ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంతా బాగానే ఉంది. మీరు వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే మీ రెఫరల్ కోడ్ ఎక్కడ ఉంటుందంటే సింపుల్గా ఇక్కడ మనిషి బొమ్మ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్లోకి వెళ్ళి లాస్ట్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ ఉంది చూసారా VP8P B9JW, ఇది నా రెఫరల్ కోడ్. అలాగే మీ రెఫరల్ కోడ్ కూడా ఇక్కడ వస్తుంది. ఒకవేళ డైరెక్ట్ మీరు వెబ్సైట్లోనే అంటే నొక్కగానే వెబ్సైట్ ఓపెన్ అయ్యేలాగా చేయాలనుకుంటే ఇక్కడ రెండోది ఉంది చూసారా రెఫరల్ URL అని, దీన్ని షేర్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళు క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ లింక్ వస్తుంది. రిజిస్ట్రేషన్కి సంబంధించిన అన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళైతే ఈజీగా మీ యొక్క రెఫరల్ కోడ్ ఇచ్చిన తర్వాత మనం స్టార్టింగ్లో చెప్పిన విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను. మ్యాక్సిమం మీకు అన్ని క్లారిటీ వచ్చినాయి అనుకుంటున్నాను. అలాగే 1 ఆపర్చునిటీలో రెఫరల్ కోడ్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తుందండి. రెఫరల్ అండ్ ఎర్న్ ఆప్షన్లో ఇక్కడైతే మనకి వస్తుంది చూసారుగా 1AP648864, ఇది నా రెఫరల్ కోడ్. ఆ రకంగానే మీ రెఫరల్ కోడ్ అనేది 1 ఆపర్చునిటీలో వచ్చి రెఫర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్లో వస్తుంది. ఓకేనండి. మీకు మొత్తం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.